ఖతర్నాక్ కామెడీ షో. ఓరే ఆదిగా వెనకాల కూర్చున్న ఊడేంద్రా నన్ను గట్టిగా వాటేసుకోరా, ఫీల్ కంఫర్టబుల్. ఎక్కడ మరి నువ్వు జేడి చక్రవర్తి, నేను మహేశ్వరి. వాటేసుకుని మేఘాలలో తేలిపొమ్మన్నదని పాటేసుకోవాలా? నువ్వంటే బాగా బంధాలకి బాంధవ్యాలకి అలవాటు పడ్డావు కాబట్టి ఎనకుంది అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లే. ఇట్లాంటి ఎంట్రీలు ఎవడనిస్తాడరా? ఒక పని చేద్దాం, నువ్వు వెనకాల నిల్చో, నేను 150 మీద కొడతా. పడితే 150 మంది కొడితే ఎన్ని గాయాలు అవుతాయి? ఎన్ని గాయాలు అవుతాయి? ఏమీ జరగకుండానే హైపరాదికి యాక్సిడెంట్ అయింది అని రాసే వాళ్ళు ఉన్నారు. నువ్వు గనక ఇలా తీసుకెళ్ళావు అనుకో, హైపరాది అంబులెన్స్ లో ఉన్నాడు, అనసూయ శోక సందర్భంలో ఉంది, జానీ గారు జాగారం, మీనా గారు మౌనవ్రతం చాలా రాస్తారు. ఫస్ట్ టైం జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చా, అది కూడా నీ స్కిట్ లో. కొంచెం బిల్డప్ రా. బిల్డప్ కావాలా? నా కోసం యాంకర్ రవి వచ్చాడు, మిమ్మల్ని అందరినీ స్కిట్ చేసి నవ్విస్తాడు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా నవ్వాలి. లాస్యానికి హాస్యానికి మధ్య నలిగిపోయి ఉన్నావు కదా, కాస్త రిలాక్స్ అవుతావని. మేడం నమస్తే. మేడం నమస్తే. మాస్టర్ నా పేరు రవి అండి. అవును, ఏంటి ఒకటివే వచ్చావు? శ్రీముఖి రాలేదా? ఈవిడికి మా జోడి గురించి ఎలా తెలుసురా? ఈ జోడీ గురించి ఆవిడకి ఏంటండి, కన్నాంతరాలు దాటి కొన్ని దీవులకు కూడా వ్యాపించింది. అంత వ్యాపించేలాగా మేమేం చేసావరా? మీరు ఏం చేసినా వ్యాపించాలనే చేస్తారు కదా, మళ్ళీ ఏం చేశారంట మళ్ళీ. సరే ఏం లేదండి, ఇతని పేరు యాంకర్ రవి. సంవత్సరం మారితే క్యాలెండర్ మారిద్దో తెలియదు కానీ ఇతని పక్కన లేడీ యాంకర్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మగాడు పులిహార కోసమే పుట్టాడు అనేది ఇతను పుట్టుక తర్వాతే తెలిసిందనమాట, మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే మామూలుగా మనం ఏదైనా అమ్మాయిని వాళ్ళ ముందు షో చేసి పడేస్తాం, ఇతను షోలో చేసి అమ్మాయిని పడేస్తాం. ఏమి ఇజ్జత్ తీస్తున్నారా మేడం? మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ నమ్మకండి. చెంటి సినిమాలో వెంకటేష్ గారు ఎంత అమాయకుడో మనం ఇక్కడ అంత అమాయకులం అండి. మాస్టర్ నీకు నా గురించి తెలుసు కదా, జర చెప్పొచ్చుగా. మామూలుగా స్కిట్ చేసిన తర్వాత 10 మార్కులు ఇస్తాడు, నువ్వు వేసిన జోక్ ఆయన అప్పుడే ఎత్తాడు. మేడం మీరు నమ్మకండి ఆయన గురించి. మీ దృశ్యం సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో మనోడి మీద అన్ని రోమర్స్ ఉన్నాయి. గెస్ట్ లాగా పిలిచి వాయించడేంద్రా? జానీ మాస్టర్ పిలిచి మీరు చేసింది ఏంటి? వరలక్ష్మి వ్రతమా? అది కూడా వాయింపుడే. మీనా గారిని దూరం నుంచి చూస్తే సాటిస్ఫాక్షన్ లేదు, దగ్గర నుంచి చూసుకుంటా. అరే అది మా ఇద్దరిలో చూస్తుంటే అల్లరల్లుడు సినిమాలో నాగార్జున గారు మీనా గారు లాగా లేవు. ఆవిడ అల్లరల్లుడు సినిమాలో మీనా గారి లాగే ఉన్నారు. మరి నేను నువ్వు కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు లాగా ఉన్నాయి. దిగు. అయినా కానీ 2-3 ఫోటోలు పెట్టుకుంటాం. సర్లే కానీ మేడం ఇట్లా పెట్టండి స్టైల్. ఒక పని చేయండి, ఎలాగో పక్కన మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన కంపోజ్ చేస్తారు, మీరు ఇద్దరు డాన్స్ చేయండి. మరి నువ్వేం చేస్తారా? నేను కింద బాంబులు పేల్చున్నారు, కూలింగ్ ఫైర్ నిర్మించాలి. మామ నీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు ఈ అమ్మాయిల నంబర్లు సంపాదించాలంటే ఎలా చేయాలంటావు? సింపుల్ లాజిక్ రా. ఓ పానీపూరి బండి పెట్టు, ఫ్రీ హోమ్ డెలివరీ పెట్టు, ఫుల్ నంబర్లే నంబర్లు వస్తాయి, వాడుకో. ఓహో అన్ని అయిపోయాక ఇలాంటిది ప్లాన్ చేసుకున్నాం అనమాట. మాస్టర్ ఇన్ని పంచలు వేస్తారు, గెస్ట్ లాగా పిలిచిర్రు, కొంచెం దయా దక్షిణాలు ఉండాలి కదా. ఏంటి నా అమాయకత్వం ఇట్లా మాట్లాడుతుందా? ఎనీవేస్ అను హాయ్, హౌ ఆర్ యు? హాయ్ రవి, హౌ ఆర్ యు? ఐ నో చాలా రోజులు. అయ్యో బాబోయ్, నాకెసరు పెట్టేలా ఉన్నాడు ఈయన. రే చెయ్య కలిపాను కదరా. నువ్వు చెయ్యి కలిపినట్టు లేదు, పులిహారలో చింతపండు కలిపినట్టుంది, మాకు అర్థమైంది. ఇది అనసూయ నువ్వు తిరుగు. వద్దు ఆయన ఇంకా డేంజర్, తిరుగు. చూసా మనం చెప్పినట్టు మనం అంత క్లోజ్. రాను చెప్పడమే వినడం. సరేగా నేను ఇటు తిరగరా? ఏం మెడ నొప్పిగా ఉందా? కాదు, నా క్లోజ్ అట్ ఉంది. నీకు నాకుతో క్లోజ్ గా ఉండటం అంటే కెమెరాతో క్లోజ్ గా ఉంటే ఇష్టమా? ఓకే వదిలే. ఏదో చిన్న అలక నేను తీరుస్తా. మా ఇద్దరికి ఒక ప్రార్థనా గీతం ఉంది, అది వేస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ప్రార్థనా గీతం ఎందుకు ఏమిటో ఎంత మందిలో ఉన్నా నాయగా నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు, ఎన్నడూ నీడగా వెంట ఉండవు. ఒక సాంగ్ చాలు మా ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి. ప్రార్థనా గీతం అంట.
ఈ స్టేజ్ ఏంది, సెట్ ఏంది, మొత్తం కలకలాడుతుంది. ఒకవైపు ఈ అందం, ఒకవైపు ఆ అందం. ఏమన్నా కలకల్లాడుతుందా? స్టేజ్ మొత్తం కలకలాడుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తే విలగల్లాడతావు. చూడు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం. అవి ప్రకృతి అందాలకు సంబంధించిన పాటే. మీరేమో ఒకటి ప్రకృతి విలయ తాండవానికి, ఇంకోటి ప్రకృతి వైపరీత్యానికి పుట్టిన పిల్లల్లా ఉంటారు. నేను చిన్న పాప, ఇది పెద్ద పాప. చిన్న పాప కొవ్వు మొత్తం కరిగి దీనిలో వచ్చింది. అది తెలుస్తుంది. ఏంటి అంత సిగ్గుపడుతున్నావంటే? ఉదయం నేను వస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు అమలాపాలు అమలాపాలు ఉన్నారు తెలుసా? ఇది అమలాపాలు, అది గేదె పాలు, ఇవన్నీ చూడటం. ఇంతకీ మా ఇద్దరిలో ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు? నన్ను చేసుకుపోయేవాడు కొండ మీద కోతిన సరే తీసుకొచ్చేవాడై ఉండాలి. దానికి అంత కారణం ఎందుకు? దాని ఒళ్ళో కూర్చొని అర్థం చూసుకో, కొండ కోతి రెండు కనపడతాయి. నాకు ఈ బావే నచ్చాడు. మా జంటను చూడండి ఎంత చక్కగా ఉందో. అవునవును, యాంకర్ ట్యాంకర్ లాగా బాగానే ఉండాలి కానీ పక్క జరుగు. మీరు కొంచెం ఆపుతారా? నాకు ఇంకొక ఇద్దరు బావులు ఉన్నారు. వాళ్ళు వచ్చాక ఎవరిని చేసుకొని డిసైడ్ చేస్తా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. వెనక టైర్ పంచర్ అయ్యే బండ్లాగా ఏంద్రా డాన్స్? బావా వచ్చావా? ఏంటో చూసావా ఎలా కాపాడాను? ఒరే దోమల్ని బ్యాటుతో చంపి ఏదో టెన్నిస్ ప్లేయర్ లా ఫీల్ అవుతావేంట్రా? ఇంత నాజుగ్గా ఉన్నావు. ఏ సబ్బు వాడుతున్నా? పక్కన సబ్బు. నువ్వు వాడేది కాదు. నా గురించి ఏంటి బావ ఇంత లేట్ అయింది? జిమ్ బాడీ కదా, కొంచెం మసాజ్ చేసేటప్పటికి లేట్ అయింది. మార్చిడికి వెళ్ళే బాడీకి జిమ్ అవసరమారా? నువ్వు మ్యూజిక్ అనే ఛానల్ కి యాంకరింగ్ చేసా చూసావా? అది చూస్తూ పెరిగినోండ్రా. ఏం మాట్లాడుతున్నాడు ముసలోడు? నేను కూడా చూస్తూనే పెరిగా. మాస్టర్ వీళ్ళు అట్లా వేస్తుంటే మీరు నవ్వుతున్నారా? ఇదో ఈయనొకడు నాకు మొగుడులా తయారయ్యాడు. ఫస్ట్ టైం మామ. ఏంది అల్లుడు? మొగుడు తగులుకోవటం. ఇదిగో ఏమే ఇప్పటికైనా అర్థమైందా? మా పక్కన ఉన్నారనుకో ప్రెసిడెంట్ గారి పిల్లం సినిమా చూసినట్టు ఉంటది. వాళ్ళ పక్కన ఉన్నారనుకో సీతారామయ్య గారి మనవరాలు చూసినట్టు ఉంటది. నాకు ఇంకో బావు ఉన్నాడండి. ఆడేవుడు ఇంకా అబ్బా మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చా. ఒరే నర్సరీకి అడ్మిషన్ తీసుకోవాల్సిన వయసులో నీకు పెళ్లికి పర్మిషన్ అవసరమారా? నా గురించి నీకు తెలియదు. నీ గురించి నాకు తెలుసురా రే. చంద్రమండలంలోకి మొట్టమొదటి అడుగు పెట్టింది ఎవరు అడిగితే ఆ మండలం ఏ జిల్లాలో ఉందని అడుగుతాడు. అలాంటి వాడు. తక్కువ అంచనా వేస్తున్నావు. అరే అవునరా, ఒకవేళ నీకు పెళ్లి అయింది, మీ ఆవిడ్ని ముద్దెలా పెట్టుకుంటావు నువ్వు? అయ్యో సింపుల్ అండి. అలా ఎత్తుకుంటావా? అలా ఎత్తుకుంటే ముద్దు పెట్టడం అంటారు. ముద్ద పెట్టడానికి ఎత్తుకున్నారు అనుకుంటారు. కన్న మామ రావే, జాబిల్లి రావే. అయినా చూసి ఇప్పటికైనా నేర్చుకో. మాది పాల గ్లాసు మల్లెపూల కాంబినేషన్, వాళ్ళది పాల గ్లాసు 10 టాబ్లెట్ల కాంబినేషన్. మీది ఇంకా గ్లాస్ దాకా రాలేదురా. పాల పేకే. మీరు ఎన్నెన్నో చెప్పండి, మా నాన్న రావాలి, మీరు ఎవరు పెళ్లి కొడుకుని డిసైడ్ చేయాలి. మీ నాన్న కూడా ఉండడా దీనికి? సెలక్షన్ చేస్తాడా? మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. వీళ్ళ మొగానికి ఎవడైనా ఒక రూపాయి ఇస్తారా మేము పెళ్లి చేసుకుంటాను అన్నాం. ఇంకేం కావాలి నీకు? మీ బలబాలాలు ఏంటో మీరే తెలుసుకోండి. నా గురించి నీకు తెలుసా? అరే మీరు తాళి కట్టాలంటే నిల్చోవాలి, వంగాలి, తాళి కట్టాలి. అదే నాకు అవసరం లేదు. నేను నిల్చుంటే తాళి కట్టేస్తాను. ఇంకేం చేస్తారు నువ్వు? ఇంకేమని చేయగలదు? నేను నీ కింద నుండి దూరాను, నువ్వు నా కింద నుండి దూరగలుగుతావా? ఇవన్నీ కాదు గాని, భర్త అంటే భార్య బరువు బాధ్యతలు మోసేవాళ్ళు అంటారు. మీ ఆరుగులో ఏ ఇద్దరు అయితే నా కూతురు పైకి లేపుతారో వాళ్ళిద్దరికి ఇచ్చి ఆ ఇద్దరిని పెళ్లి చేస్తా. డబ్బులేదు ఎవరికి, నేను ఉన్నారుగా. ప్రియా నేను నిన్న ఎత్తనా? ప్రియానా? అది పైన పడిందంటే ప్రియా పచ్చడవుతారా? మీరు చూసుకున్నట్టయితే ఒక ఆగి ఉన్న లారీని నలుగురు స్థానికులు ఇప్పుడే ఇక్కడ నడుపుతున్నారు, కానీ అది జరగట్లేదు. అరే లేవండి, పక్క లేవండి. మా
మామా ఆ? ఇప్పుడు ఎత్తాల్సింది మనమే. ఒక ఆడదాన్ని చూడడం అంటే 10 సార్లు ఆలోచిస్తాను. ముట్టుకోవడం మనం మళ్ళీ ఎత్తుకోవడం అసలు మాస్టర్ ఈ ట్విస్ట్ ఏంద్రా? ఈ కొంచెం గ్యాప్ లో ఆవిడకి కూడా తెలిసిపోయింది నీ పర్ఫార్మెన్స్. ఎత్తుదా అంత టైం లేదు, మనమే గెలవాలి మామా. సారీ అండి, జాగ్రత్తగా రెడీ. మనమే గెలిచాలా? అమ్మయ్యా. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు కూడా మీకు ముందు గేమ్ లో ఆడడానికి వచ్చినాడు. వాళ్ళ మీద గెలిచారనుకో అప్పుడే మేము వాళ్ళలో ఒకటి అవుతాం. మొత్తం నీకు ఎంతమంది బావలే? ఇది పెళ్లి చేసుకోవడానికే లేకపోతే బావల సయ్య అనే పాటకు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చావా? ఎంతమంది బావలు తెలుస్తావే? ఖతర్నాక్ కామెడీ షో. ముద్దిచ్చి ఓ చినుకు ముచ్చమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే రూమా ఓల్డ్ ఏజ్ హోమారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలనే? మీనా గారి కంటే ఏజ్ లో 2 ఏళ్ళు పెద్ద, నేను మాత్రం మీనా గారి కంటే 2 ఏళ్ళు చిన్న. లాంటి చెప్పకండిరా. ఆవిడ దృశ్యం సినిమాలో పడ్డ టెన్షన్ కంటే ఎక్కడ ఆవిడ ఏజ్ బయట పెడతారన్న టెన్షన్ ఎక్కువైంది ఆవిడ. ఒరే అది కాదు కానొరే, మొన్న శివరాత్రికి జాగారం చేశాను కదా, నేను అనుకున్నాయన్ని నా దగ్గరకు వస్తాయా? అక్కడ యమధర్మరాజు కూడా నీ కోసం జాగారం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తావా అని. ఎగ్జామ్స్ వస్తున్నాయిరా బాబు, అన్ని గుర్తున్నట్టే ఉంటాయి, ఒకటి గుర్తుండి చావదు. ఈ ఎగ్జామ్స్ కూడా నీ కెరియర్ లాంటివేరా. చూడటానికి అన్ని సినిమాల్లో కనపడినట్టే ఉంటావు, కానీ పలానా సినిమా చెప్దామంటే ఏది గుర్తురాదు. అది కాదు కానొరే, ఫేస్బుక్ లో ఎవడో పోస్ట్ పెట్టారా, నిమిషంలో 60,000 మంది చూసారా. వాడేరా ఫేస్బుక్ కనిపెట్టింది, మార్క్ జుబర్గోడు. కనిపెట్టినోడు ఎంత తేలిగ్గా తీసి పడేశాడో. ఈ రోజుల్లో కనిపెట్టినోడి కంటే కనిపెట్టినోడు దానికి బొక్కలు కనిపెడతారు చూసావు, వాళ్ళకే వాల్యూ ఎక్కువ. కానీ రే ఏంట్రా అనసూయ గారు అలాగా చూస్తున్నా? ఈ రోజు అనసూయ అదిరిపోయిందిరా. డ్రెస్ ఇది అందం. అనసూయ గ్లామరే. రే అదే ఆవిడికి పెళ్లి అయిందిరా. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు దేవత ప్రత్యక్షమై డాడీ కావాలా అనసూయ కావాలని అడిగితే మా డాడీకి కోడలుగా అనసూయ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారా? మరి మీనా గారు? ఆ ప్రత్యక్షమైన దేవత ఆవిడేరా. వాళ్ళని ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? శత్రువుని పొడిచి చంపాలి, స్త్రీని పొగిడి చంపాలి అన్నారా? కామన్ గా చేస్తున్నా లేవేం తప్పుగా. ఎండాకాలంలో ఇంత వణుకుతున్నారేంట్రా? మీ చేతికి చెక్కిచ్చి 10,000 రాయమంటే 10 లక్షలని రాస్తారేమో. మీ వణుకుడు తగలయ్యా. పేపర్ టీ. చిన్న షాక్ కే ఒక వ్యక్తి మృతి. ఈ షాక్ కొట్టినప్పుడు ఎవడో చనిపోడండి. షాక్ కొడితే వాడిని కాపాడడానికి కర్రతో కొడతారు చూసా, అప్పుడు చస్తాడు వాడు. అవునరా, పక్కింట్లో ఎవరో పాప దిగిందంటగా. బాబు నిజమా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అమ్మాయి నేను వెళ్తాంట. నాకు భయం వేసింది అనుకో, బీపీ విరిగిపోతే ఆవేశం వస్తే ఆలస్యం వచ్చేస్తుంది. ఏంటి నాకున్నాయన్నీ నీకున్నాయండి? ఎక్కువే ఉన్నాయి నాకు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఎందుకు? అందం ముందు పుట్టిందా మీరు ముందు పుట్టారా కనుక్కుందామని. అరే నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పా. దేనికిరా? అస్థికలు ముందు పుట్టాయా నువ్వు ముందు పుట్టావా తెలుసుకున్నా. ఏమాయ్ నువ్వు ఓకే అంటే నీకు నాకు మధ్య ఎవ్వరు లేకుండా ఎవ్వరు రాడు. ఇది ఒక్కటే వత్తది చూసుకోను కొంచెం. అలా కాదురా, ప్రేమ చాలా గొప్పదని అందరూ అంటూ ఉంటారు కదా. లోకుల మాటలు వినకూడదురా. కొనేటప్పుడు జామకాయ తీయగా ఉందా అని అడుగుతారు. అవును. కొనిన తర్వాత ఉప్పు కారం అద్దేసుకుని మరీ తింటారు. వాళ్ళ మాటలు ఎలా వింటారా మీరు? రేపు నీ పెద్దలను తీసుకురా, ఓ చేతితో తాలిబొట్టు, ఓ చేతితో కొబ్బరికాయ, ఓ చేతితో జీలకర్ర బెల్లం, ఓ చేతితో సినిమాల్లో పురోహితుడు క్యారెక్టర్లు చేసి మొత్తం పెళ్లి సామాగ్రి పడక ఇడికి పడిపోయిందంట్రా. రాజు కృష్ణ, ఊర్లో పెద్ద గొడవలు అవుతున్నారా? మీ నాన్నని సర్పంచ్ అవ్వకుండా ఆపుతున్నాడంట. ఏంటి మా నాన్నని సర్పంచ్? ఏం చేస్తారా?
ఆ మ్యూజిక్ కి నరాలు ఓపెన్ అవ్వాలరా, నీ పేగులు కూడా బయటకు వచ్చేలా ఉన్నాయి. కాసేపు ఆగరా. ఒరే నీకు అర్థం అవుతలేదురా, అక్కడ మా నాన్న రిస్క్ లో ఉన్నాడురా, నేను వెళ్ళకపోతే కుదరదురా. అరే, మేము కూడా వస్తాంరా. పదండ్రా. ఒరే ఈడేంట్రా అన్ని అయిపోయినాయి, తలుపు దగ్గరికి వచ్చాడు. ఈయనరా మా నాన్నగారు. మీరు మా అబ్బాయి ఫ్రెండ్సా? అవునండి. ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఊరి పెద్ద అన్నప్పుడే తెలుసండి మేము ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది విషయం. ఒరే రాజు, నాన్న ఇక్కడ ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి నీకు తెలుసా? నువ్వు ప్రేమించిన నీ మరదలు తీసుకెళ్లిపోయారు. ఏంటి నా మరద? ఒరే అది మ్యూజిక్ కానీ ఎముకలా అర్థం కావట్లేదురా బాబు. మా మరదలు కూడా తీసుకుపోయాడంటాడు. నువ్వు లోపలికి వెళ్ళానా? కమ్మన్. నా మరదలు రా. నువ్వు ఒక ప్రభాసు, అదొక అనుష్క, వాడు ఒక సత్యరాజు, ఇక మేము చూడాలి ఈ మిర్చి. కట్టేసి ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక మిరిండా ఇవ్వలేదు, కనీసం మిల్క్ షేక్ కూడా ఇవ్వలేదు బాబా. అలాగే ఒక క్యారీ వ్యాన్, హెయిర్ డ్రెస్సర్ కూడా అడుగు. ఏం కంగారు పడుకు, నిన్ను నేను కాపాడుతాను. వాళ్ళ కాలు పట్టుకుని ప్రాధేయపడదామన్నా నీకు తెలుసు కదా బాబా, కళ్ళ కూడా పరాయి పురుషుడి పాదం కూడా ముట్టుకున్నాను. ఇప్పుడు ఆవిడ వేసింది మామూలు రాడ్డు కాదు, విశాఖ వారి 70mm రాడ్డు. నువ్వు నేను దాన్ని కాపాడాలి. సరేరా, జాగ్రత్తగా తీసుకెళ్తాం. వాడిని సర్పంచ్ కానివ్వను, వాడిని నరికేస్తా, వాడి కొడుకుని నరికేస్తా, గిఫ్ట్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని నరికేస్తా. మీరేంట్రా వందన బ్రదర్స్ లో 1+1 ఆఫర్ కింద అందరినీ నరికేస్తానంటున్నాడు. ఎవర్రా మీరు? ఆ ఊరు నుంచి వచ్చారు కదా. నువ్వు మా ఊరు రావాలంటే కెచ్ చేయాలి, ప్లాన్ చేయాలి. నేను యాంగర్ కున్న సట్టేసుకుంటే చాలు. ఒకసారి కత్తి వాడడం మొదలెట్టానంటే నాకంటే వాడెవడు లేడు. నీకు పెట్ట కథ చెప్తాను విను. ఒక ట్రైన్ వస్తుంది, ఒకడు వెనక నుంచి తిరిగి పారిపోతున్నాడు. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం అంటారు. ట్రైన్ వస్తుంది, దానికి ఎదురు వస్తున్నాడు ఒకడు, దీన్ని ఏమంటారు? దీన్ని రిస్క్ చేయడమే అంటారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ట్రైన్ ఎవరో తెలుసు. అందులో డౌటే లేదు, ట్రైన్ నువ్వే. ట్రైన్ నుంచి కింద దాకా అన్ని బోగీలే, ఇంజన్ ఒక్కటే పని చేయదు, ఎవరికి తెలియదు. నువ్వు కంటిన్యూ చేయి. నాతో ఆటలాడొద్దు. సింహంతో వేట, నాతో ఆట. వన్స్ నువ్వు మొదలెట్టిన తర్వాత నువ్వు ఆపిన నేను ఆపను. ఏటన్నయ్య ఈ తొక్కలో డిస్కషన్ లో ముగ్గురు ఉన్నారు, వేసి పడేద్దాం. ఏంట్రా ఒక్క ఎపిసోడ్ వచ్చి ఏంట్రా? ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, కత్తి దిగిందా లేదా అని. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆయన మా నాన్నగారు. ఈయన మీ నాన్నగారా? ఇంతసేపు నేను పోరాడింది మావయ్య తోట. మావయ్య మీరు ఎంత ట్రై చేసినా ఆ హగ్గు కుదరలేకనట్టు నువ్వు. వాడు వెళ్ళిపోయాడు రా, నీ కోసం నేనున్నాడు రా. నాకు ఇంకొక అమ్మాయి ఉంది. నీకు ఇంకొక అమ్మాయి అంతే, ఇక్కడ ఏ బొడకాగాడు రాడు. మేమేంటి ఫ్రెండ్షిప్ ఇది. ఆ అమ్మాయి పేరు అనసూయ. ఏంటి మీ ఇంకొక అమ్మాయి అనసూయ? నువ్వు వదులు, ఇక సెలవురా. మీకు దండం పెడతా. నీకు నేనున్నాను బాబు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఆ అమ్మాయి పేరు దమయంతి. పని మనిషి ఉందా? ఈ విషయం ముందే తెలిస్తే యుద్ధాలు గొడవలు ఉండపోనుగా. డైరెక్ట్ ప్రెసిడెంట్ నువ్వేగా. నాన్న నువ్వు చెప్పరా. వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరందరూ వెళ్ళిపోయినా పర్వాలేదురా, నా మరదలు శాంతుందిరా. ఎవడా నువ్వు గొట్టం తెలిపి వాడిగా నీ ప్రెసిడెంట్ అయ్యింటే వాడు కొడుకు నేను చేసుకుందాం అనుకున్నా. వాడికి ఆ పదవి పోయిన తర్వాత నీకేంది మామా? అది కంప్లీట్ చేయి. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంట. మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక్కటి గుర్తుకొస్తుందిరా. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు మిమ్మల్ని అందరినీ నేను నమ్మడం రా. దగా जबरदस्त खतरनाक कॉमेडी शो. రే హీరోయిన్ పెదాలు దొరికిన ఇమ్రాన్ హష్మీ లాగా నాకటం ఏంట్రా? నువ్వేంట్రా డల్గా ఉన్నావు? ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై గెలిచిందిరా. దానికి డల్గా ఎందుకున్నావురా? ధోని సెంచరీ కొట్టలేదురా. ఇండిపెండెన్స్ డే వచ్చి అందరూ హ్యాపీగా ఉంటే టీవీలో కర్నూలు సినిమా రాలేదని ఏడ్చాడంట ఇలాంటి.
ఇంతకీ అసలు ఎందుకు తిట్టిందిరా నిన్ను? ఏం లేదురా, మామూలుగా కంట్లో నలకబడితే ఏం చేస్తాం? నాలుగుతో తీసేస్తారు. అది అన్నం తినేటప్పుడు నోట్లో రాయి పడిందంట, అలాగే చేశాను. లవ్ మ్యాటర్ అలాగ వచ్చింది కాబట్టి నీ జీవితంలో ఏమైనా లవ్ అఫేర్ ఏమైనా ఉందా? గాయత్రి అని ఒక అమ్మాయిని లవ్ చేశాను. పచ్చబొట్టు కూడా వేయించుకుందాం అనుకున్నా. కరెక్ట్ గా ఐ లవ్ యూ GAY దగ్గర రంగు అయిపోయిందిరా. నేనేదో అనుకోని అది వెళ్ళిపోయింది. అవునరా, నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయారా? గోదావరి నది పోలవరంలో కలిసేటప్పుడు కూడా ఇన్ని మెలికలు జరగలేదురా. రమ్యకి నేను కూడా ఐ లవ్ యూ చెప్పబోతున్నా. రమ్య నీకు? నాకేం తక్కువ మామా, మహేష్ బాబుకి నాకు ఏంటి తేడా? ఆయనకి నీకు RGV తీసే సినిమాలకి ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకి ఉన్నంత తేడా ఉంది. రేయ్, నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను తనను లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తున్నారా? ఫస్ట్ లో మా ఫ్రెండ్స్ చెప్తే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా వినపడదు అంటారు. తర్వాత వాళ్ళు తప్పులు చేసిరా రాజా ది గ్రేట్ లో రవితేజ లాగా కనపడదు అంటారు. ఆ ఇంకా డెప్త్ కి వెళ్తారు, సీనులో వెంకటేష్ లాగా మాట్లాడడం రాదు. ఫైనల్ గా వాళ్ళు ప్రేయస్ రావిలో రాశి లాగా హ్యాండ్ ఇస్తారు. మనం ప్రేమిస్తే భరత్ లాగా అన్న అనుకుంటూ తిరగాలి. నువ్వు జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నావు? నేను పశువుల డాక్టర్ అవుతారా? దేనికి? అవైతే సరైన మందులు ఇవ్వలేదని చెప్పలేవు కదరా. నువ్వేమవుదాం అనుకుంటున్నావురా? నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. నువ్వైనా అవ్వరా, నువ్వు ఎప్పుడు పుట్టావనేది నువ్వైనా కనిపెట్టరా బాబు. ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అబ్బా, కరెక్ట్ టైమింగ్. మోహన్, శాంతి ఏమైందిరా? ఆ దొరబాబు నన్ను మోసం చేశాడు. ఏంట్రా ఇది? అరే, తిన్న నా ఫ్రెండ్ శాంతిరా, తనకు మనం సపోర్ట్ చేయాలరా. ఒరే, అదే పెద్ద పిండేసిన సపోర్టా? దానికి మళ్ళీ నీ సపోర్టా? పైగా నేను ఒట్టి మనిషిని కూడా కాదండి. నువ్వు అసలు మనిషివే కాదు, మళ్ళీ ఒట్టి మనిషి గట్టి మనిషి అంటదేంట్రా? ప్రెగ్నెంట్ చేశాడ్రా. ఏంట్రా ఏదో పేటిఎం చేశాడా అన్నాడు చెప్పావు. ఏమైందండి? జస్ట్ గోకాడండి. అది ఏమన్నా ATM కార్డు గోకితే OTP వచ్చినట్టు వాంతులు రావడానికి. వాడు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటారండి, ఆపలేకపోయారండి. అవునవును, వాడు రోహిత్ శర్మ అంటాడు, 100 కొట్టేలో పేపర్ లేకపోతే 200 కొట్టేస్తాడు. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా చేద్దాం. ఏంటండి సులభ కాంప్లెక్స్ దగ్గర క్యూ ఎక్కువ అయితే కంట్రోల్ చేసుకోలేక అటు ఇటు తిరుగుతున్నట్టు. నయాగరా ఫాల్స్ దగ్గర కూడా ఇన్ని తుప్పర్లు పడి ఉండవు సార్. పోలీస్ 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 ఏయ్, నన్ను తక్కువ మంచి నీకు. మొన్న ఆస్ట్రేలియా వెళ్తే మెల్బోర్న్ లో నన్ను చూసి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు తెలుసా? నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు సార్? ఏమైంది? అలాంటి అందమైన అమ్మాయిలు కనబడితే మగాళ్ళందరూ మోసం చేసేస్తున్నారు. మోసపోయినని బాధపడుతున్నారా? నువ్వు అందంగా ఉన్నావు చెప్పేందుకు బాధపడుతున్నాడు. ఏంటి సార్, ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా అంటారేంటి? బీపీ తెప్పించకు. సార్, మీకు తెప్పిస్తే బీపీ వస్తుంది, వాడికి 24 గంటలు ఆన్లోనే ఉంటది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఎంత చేసినా మీకంటే తక్కువే కదా సార్. సార్, వాడి దగ్గరికి వెళ్దాం సార్. పదండి. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా తీయగా. చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. చూడండి సార్, పాటలోనే పాప పాప అని అన్నిసార్లు వచ్చింది కదా సార్. వాడు ఇంట్లో నుంచి వచ్చిన ఇళయరాజా కాదు సార్, పుట్టలో నుంచి వచ్చిన కాట్రాజా. సార్, నేను నిజంగా చాలా అమాయకుని సార్. వాడు అమాయకుడు ఏంటి సార్? భూకంపం వచ్చి ఇల్లంతా ఊగుతుంటే మంచం మసాజ్ చేస్తున్నాను పులకరించే ఎదవాడు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎవరు? వాళ్ళ అమ్మ సార్. అమ్మా అమ్మా వచ్చావమ్మా. అమ్మా, దొరబాబు అని పేరు పెట్టావమ్మా ఈ పాపిస్టోడికి. నాకు నిజంగానే ఏం తెలియదండి. యాక్ట్ చేయకు, నాకు యాక్ట్ చేస్తే చెడ్డ చిరాకు. అవునవును, ఆయనకు ఓవర్ యాక్ట్ చేసే వాళ్ళే నచ్చుతారు సార్. టెన్షన్ తెప్పించకు. దీన్ని మోసం చేసిన బాధ కంటే వీడికి ఎందుకు కంప్లైంట్ ఇచ్చావనే బాధ ఎక్కువైంది నాకు. గుర్తుపెట్టుకో, నాకు టెన్షన్ తెప్పించుకోగా. నిన్ను అవసరం కోసం తీసుకున్న పాత్రే తప్ప ఈ కొట్టుకోటాలు కొట్టించుకోటాలు లేవి స్కిట్లో. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. రిలాక్స్. సో బాబు గారు ఎలా అనిపించింది? హాయ్ ప్రాదీన్ రాజు టీమ్. బాగుంది, గుడ్. రోజు
గారు మీ ఎంట్రీ సూపర్, చాలా బాగా అనిపించింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేను ఇక్కడ కానిస్టేబుల్ అండి, చూసారుగా. అబ్బా దండుపాలెం బ్యాచ్ చడ్డీ గ్యాంగ్ ని ఒకే ఫ్రేమ్ లో చూసినట్టుందరా. నిజం చెప్పండి, ఎందుకు కొట్టేశారు, ఎలా కొట్టేశారు, ఎక్కడ పెట్టారు చెప్పు. చెప్పరా చెప్పండి. మీరు ఇలా చెప్పరా. మా ఎస్ఐ గారు వస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తారా. ఎస్ఐ గారు మీరు ఎంట్రీ ఏమని చెప్తా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. గబ్బర్ సింగ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ కామ్ గా కూర్చున్నాడు, ఎవరది? జడ్జి అమ్మా, అంటే న్యాయ నిర్ణేత. తెల్ల చెప్పా. మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చివర్లో 10 మార్కులు బోర్డు ఎత్తేది ఆయనే. గబ్బర్ సింగ్ కూడా మార్కులు ఇస్తారా? మా రూలింగ్ ఆయనే. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. బాబు బాబు అని నన్ను ఫీల్ అయ్యారంటావా? ఏం ఫీల్ అవుతారు? ఇప్పుడు అన్న వరుణ్ బాబు, నాన్న నాగబాబు, బాబాయ్ కళ్యాణ్ బాబు, పెదనాన్న రికార్డులకే బాబు. ఇంతమంది బాబుల మధ్యలో పెరిగిన మీరు బాబు అంటే తప్పే ఉంది. అయినా అన్నది మా బాబునే కదా, తప్పలేదు. ఏమైనా నువ్వు కొంచెం బాగా నవ్వుతావు అంట, కొంచెం నవ్వు. నువ్వు కామెడీ చేసి నవ్వుతావు. నవ్వకపోతే అంతాక్షరి మీతోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరది అది? అనుకూలంగా రా కొంచెం. ఆవిడ అంటే ఎంట్రీలకి డాన్స్ చేస్తా అప్పుడప్పుడు. అంటే తెలుసుకమ్మా మీకు అది డాన్సా? నువ్వు సిగ్గుపడుతుంటే ఏకంగా నటరాజ స్వామి వచ్చి నిరాహార దీక్ష చేసేలా ఉన్నారా? కాదు, అది కాదు. నాకు బయట తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు చిరంజీవి గారి పాటలు అదరగొడతావని ఇన్ఫర్మేషన్. అయ్యో సార్ కొంచెం మ్యూజిక్ వేస్తే నేను చూసి తరిస్తారా? నేనేమంది ఇంద్రాలో స్టెప్, ఈయనేంటి? అంటే నాకు వచ్చిన ఇంద్ర ఇదేనమ్మా. వీళ్ళెవరు? ఖైదీలమ్మా. నేను ఇంకా ఆర్కెస్ట్రాలో అనుకున్నాను. అది ఏం చేశారని అంటే వీళ్ళు రాత్రులు ఒంటికి ఆయిల్ రాసుకుని ఇంటింటికి తిరిగి దొంగతనాలు చేస్తున్నారండి. పాప వాళ్ళ టీంలో డబ్బులు ఇట్లేదా? అమ్మా మీరు నా మీద వేసారమ్మా. నేను కరెక్ట్ గానే ఇస్తున్నానమ్మా. కొంతమంది ఉంటారు 5 స్కిట్లకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నారంట, పిల్లలు కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నారు. ఏం చేశారు? మాట్లాడండి, ఏం తప్పు చేశారు? ఏం మాట్లాడమంటారు? అదేమన్నా రాస్తా కదా, మీరు అరిచినప్పుడు మాత్రం భయపడమన్నారు అంతే. ఏంటది? మీరు వచ్చాక నాకే లేవమ్మా, ఇంక వాళ్ళకేమో రాస్తాను. అమ్మ నేను ఎవరో వేస్తాను, వాళ్ళ మెల్లో బోట్లు వేసి 420 అని రాసి పడేస్తా. మెల్లో బోల్డ్ వేసి సూర్యకాంత్ అని రాయి. నీ స్కిట్ ప్రమోషన్ నా సినిమా ప్రమోషన్ నడవద్దా? మీరు ఎన్ని బోర్డులు వేసినా మమ్మల్ని ఇడిపించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం వస్తుంది. అవునా? పిలిపించరా? మా 6 అడుగుల బుల్లెట్ రాకెట్ రాఘవా. ఆశా చాక్లెట్ అంటున్నాడు, ఈడ ఆడలేంటి? వీళ్ళని విడిపించడానికి వచ్చావారా? అమ్మా ఎంతవరకు నాన్నగారే మమ్మల్ని రానలేదు, మీరు రా అంటారా? అంత తొందర ఏంటి? రాఘవ అనే లోపే నువ్వు నన్ను రా దగ్గర ఆపేసి నేను నిన్ను రా అన్నానంటే ఎలా? ఎలా రా? అదిగో మళ్ళీ రా అన్నారు, చూసారా మీరు? రాఘవ అన్నివ్వ నన్ను. సార్ ఎందుకు వచ్చావు? మా వాళ్ళందరినీ విడిపించుకెళ్దామని వచ్చాను. సారీ, వాళ్ళకి 7 years జైలు శిక్ష. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల ఎలా భరిస్తారమ్మా? 7 సంవత్సరాలు నిన్ను జబర్దస్త్ భరించలా? వీళ్ళందరూ అమ్మాయికులమ్మా, వీళ్ళకేం తెలీదు. పైకి నీలాగే నటిస్తున్నారేమో రాఘవా. ఓకే వస్తానమ్మా. ఉండమ్మా. ఎందుకమ్మా? ఏం పర్లేదు, అబ్బా ఉండమ్మా. అబ్బా చాలా అంకండమ్మా, వెళ్ళలేకపోతున్నావు. నువ్వు 7 సార్లు సుజాత సుజాత అన్నప్పుడు మేము వెళ్ళనా?
అందరికీ నమస్కారం అండి. త్వరలోనే సూర్యకాంతం సినిమా మన అందరి ముందుకి రాబోతుంది. అందులో మన నిహారిక గారు బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశారు. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చే- పొట్ల చుట్టించాలి ఆయన ఒకటితో అయిపోయింది అనుకుంటున్నావా? అబ్బా ఇంకా ఉన్నారా? అద్దిరే అబ్బే. చూసారా మా అన్న బాడీ? అవి తగ్గకవి. మిమ్మల్ని కాపాడాలంటే ఉండాల్సింది బ్రెయిన్, బాడీ కాదు. అది నా దగ్గర టన్నులుగా ఉంది. అది ఉంటే ఆది టీం లీడర్ ఎలా అయ్యాడు? ఏంటి అది నువ్వు ఫీల్ అవుతున్నావు? అంటే మా ఇద్దరిది అవినాభావ సంబంధం అమ్మా. నువ్వు ఎవరి మీద వేసిన ఇద్దరికి తాకిద్ది కౌంటర్. సరే అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఫస్ట్ నేను స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డోర్ దగ్గర ఉండి నవ్వేవాడు. తర్వాత నా రూమ్ లోకి వచ్చాడు. తర్వాత నా టీమ్ లోకి వచ్చాడు. ఇప్పుడు నా కల్లోకి వస్తున్నాడు. అయ్యో అభి, డోర్ దగ్గర నవ్వినప్పుడే డౌట్ రావాలి కదా అసలు నీ స్కిట్ కి నవ్వడం ఏంటా అని. సరే ఓకే, మా సూర్యకాంతం గురించి ఏదో చెప్పి వెళ్ళిపోండి అమ్మా. అరే అయస్కాంతం సినిమా రిలీజ్ అవుతుందట కదరా? గదా అయస్కాంతం కాదే సూర్యకాంతం. నేనేమన్నా? అయస్కాంతం. నువ్వేమన్నావు? సూర్యకాంతం. మరి రెండిట్లో కాంతం ఉంది కదరా? దేనికే నవ్వేనమ్మా నేను డోర్ దగ్గర. అరే రే గుండు ఇట్రా 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 ఇట్రా. ఇంకోసారి స్వింగ్ సరా బొంగు సరా అని డాన్ చేస్తావు అనుకో గుండు పాల్గొడతా. మా నాన్న అర్ధరాత్రి పుట్టి లేసి ఇల్ల పాప నిద్ర ఉలికి బట్టలు వేస్తున్నాడు. ఎలా ఏమండి మరి నా డాన్స్ అంత బాగోలేదా అండి? చెరుకు తోటలో ఏనుగు గెంతున్నట్టుంది. ఎలా? మీకు విషయం చెప్పాలండి, మీరు ఎవరు నమ్మినా వీడిని మాత్రం నమ్మకండి. శబ్దాలను బ్యాక్ సైడ్ నుంచి చూపించి పద్మాలను నమ్మించే రకం. నువ్వు చిన్నప్పుడు సైంటిస్ట్ ఏమైనా అవ్వాలనుకున్నావా? నో నాట్ ఎట్ ఆల్. ఎందుకు అనిపించింది? మరి ప్రయోగాలు మనకి ఎందుకమ్మా, కామెడీ చేద్దాం. ఓకే అంతేనా? రాకింగ్ రాకేష్ రమ్మను. ఎవడిడు? సెక్యూరిటీ సెక్యూరిటీ ఫస్ట్ ఇన్ దొరండి. పిల్లలు తొందర రండి. మేడం మేడం రాకేష్ నువ్వా? అంటే పిల్లలతో రాకపోతే గుర్తుపట్ల. అయ్యో మేడం. కంగ్రాచులేషన్స్ రాకేష్, వీళ్ళ ప్రవేశంతోనే నువ్వు గృహ ప్రవేశం చేసుకున్నావు అంటగా. ఏ నువ్వేంటే మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతావుగా? నువ్వు వచ్చాక నీ ప్రోమోలో పడను, నువ్వే పడతావు. దానికి ప్రోమో పిచ్చండి. ప్రోమోలో పడతావంటే చాలు మోడీ గారితో కూడా మాట్లాడడానికి వెళ్తాం. నా సినిమా గురించి చెప్పిన వాళ్ళు ప్రోమోలో పడతారు. ఈ సూర్యకాంత సినిమా చూడండి, ఇది మాత్రం ప్రోమోలు అయ్యండి. ఇప్పుడు వస్తున్నారు ఎవరో తెలుసా? వెంకీ. హాయ్ జీవన్, ఎలా ఉన్నా? మా టీమ్ లీడర్ నేనమ్మా. జీవన్ నీతోనే మాట్లాడుతున్నా. జీవన్ కాదమ్మా వెంకీ. జీవన్ నీ కోపం కూడా వస్తుందా? అరే వెళ్ళరా, వెళ్ళు. జీవన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లైన్ లోకి వచ్చారు, నాతో మాట్లాడండి అమ్మా. సరే నువ్వు జీవన్ ఎక్కడికి పంపించావు? అర్థమైందమ్మా. సార్ ఇప్పటి వరకు 100 కన్ఫ్యూజన్ స్కిట్లు వేసాను సార్. ఎప్పుడు ఇంత కన్ఫ్యూజ్ కాలేదు. మీరు మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా సూర్యకాంత సినిమా చూడండి. వెంకీ అమ్మా అబ్బా ఇప్పుడు చెప్పండి అమ్మా. జీవన్ అడిగానని చెప్పు. ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మా సుధీర్ అన్న టీము. మా నాన్న జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఈయన వాళ్ళని నమ్మడం. ఒక్కడవే వచ్చావేంటి? మిగతా ఓహో సారీ, మా నాన్న పిలిస్తేనే వీళ్ళు రారు, నేను పిలిస్తే ఎందుకు వస్తారు? యాక్చువల్ మేడం అసలు సీను ఏం తప్పు అసలు లేదండి. అసలు తప్పు లేదా? వెండి తెర కమల్ హాసన్ వచ్చారని మా నాన్న అంటే ఆ నట సార్వభావం అంతా మా నాన్నకే చూపించాడు. యాక్చువల్ గా నాది కూడా తప్పే లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు మా ఇంటికి వస్తే ఆటో వచ్చాడు అని ఎంత ప్రేమగా చెప్తారు. ఆ ఆటోలోని వెన్నుపోటు ఆయుధాలు తీసుకొచ్చావని తెలియదు మా నాన్నకి. యాక్చువల్ గా సుధీర్ గారిది కూడా మీ ఇద్దరికి అట్లీస్ట్ మాట్లాడే అర్హత ఉంది, అడిగి అది కూడా లేదు. డాడీ అని ఎదురుదాడి చేశాడు. ఇంకెవ్వరు లేడా? ఇప్పుడు చూడండి. ఇంకా చూడవరా, ఎవరినో పిలిపించరా నువ్వు. వీళ్ళు మిమ్మల్ని విడిపిస్తారు. వాళ్ళని పిలిపించిందే మిమ్మల్ని తగిలించడానికి. అమ్మా కొంచెం తగులుకోండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పట్టు పట్టు చెయ్యే పట్టు, చూడగాని చింగే పట్టు, నన్ను నిలద
దాచిపెట్టు ఓ బుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్క కట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ బుల్లోడా బాసు చూపిని గ్రేసు తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. హాయ్ అనసూయ హాయ్. ఇదేంది ఇదేంది ఇదేందా ఇది ఇది రేంజ్ వల్ల బడవా జానీ గారు మీనా గారు ఫస్ట్ టైం జడ్జిలుగా చేస్తున్నారు కదా, పెద్ద టెన్షన్ పడకండి. మీరున్నారు కదా, నవ్వుతూ నవ్వుతూ అప్పుడప్పుడు పక్కన ఆయన అలా కొట్టాలి. మేము వారం రోజులు రాసుకొచ్చిన స్కిట్టు మేము కౌంటర్లు వేసే ముందే మీరు వేసేయాలి. ఇంకా మీ సీట్ అమ్మో అది మామూలు వ్యక్తి సీటు కాదు తెలుసుగా. ఇక్కడ మేము చేసిన నేరాలన్నీ భరించేది శిక్షించేది అప్పుడప్పుడు మమ్మల్ని రక్షించేది ఆయనే. కాబట్టి నవ్వితే నానకరం కూడా మొత్తం షేక్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయానికి వస్తే మా ఆవిడ ఐఫోన్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా అండి, అంత అందంగా ఉన్నానా? బా వాయిస్ ఐఫోన్ కి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినట్టు. అరుంధతిలో ఒకవేళ పశుపతి క్యారెక్టర్ ఫీమేల్ అయి ఉంటే ఖచ్చితంగా దీని చేత డబ్బింగ్ చెప్పేవాడు. ఏంటి అది అలాంటి చూడ్డానికి ఎంత అందంగా ఉంది. చూడ్డానికి జబర్దస్త్ షో రోజా గారి లాగా అందంగానే ఉంటది, కాస్త మాట్లాడితేనే బండి షో రోజా గారు కనపడుతుంటారు. అలిగేవా సృజన? ఎరా తిన్నావారా? ఏంటో అది అయినా కూడా ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొత్త కొత్త ఆడవాళ్ళతో ఎంట్రీలు ఇస్తున్నావు. ఇప్పుడు ఏవిడ అలిగింది? నా బతుకు రాజకీయ నాయకుడు పరిస్థితి ఏంది? టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపించాలి, టికెట్ ఇవ్వని వాళ్ళని ఓదార్చాలి. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి ఏంటి? ఎంతమంది వచ్చినా నీ స్థానం నా గుండెల్లో ఉంటది అనసూయ. తొక్కలో గుండె తొక్కలో గుండె. రైజింగ్ రాజు శాంతి స్వరూప్ లాంటి వాళ్ళ పక్కన మొగుడు క్యారెక్టర్లు చేసి 100 స్కిట్లు తట్టుకున్న గుండేది. నా మీద బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది నీకు, అందుకే అనుసరితో మాట్లాడుతున్నావు. మీరు మమ్మల్ని చేసుకుని మహేష్ బాబు అల్లు అర్జున్ల మీద ఆశపడొచ్చు, మేము మిమ్మల్ని చేసుకుని అనసూయ మీద ఆశపడకూడదు. మీరు కలిపితే దద్దోజనం, మేము కలిపితే పులిహార. సరే గాని మల్లెపూలు తెచ్చా, హల్వా తెచ్చా. అవునా? అయితే హల్వా తిని నేను రెడీగా ఉంటా, ఆల్ అవుట్ పెట్టి నువ్వు రెడీగా ఉండు. ఫ్యాన్ 5లో పెడదాం, ఇంకా మామూలుగా నిద్ర పట్టదు. అసుదురిగాని చూసా జాన్మోషన్ చూసా నేర్చుకోండి. నేర్చుకోకు వాళ్ళిద్దరు చూసి నేర్చుకోవాలా? శృంగారం అనేది ఒక ఆర్ట్ అయితే అందులో నేను సాధారణ శిల్పిని, వాళ్ళిద్దరు అమ్మో పికాసోలు. పైకే జాని, లోపలన్నీ లంగావని గురించి ఆలోచనలే. పోయిపోయి ఏదో చెప్పుకున్నా చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, నా బాధ ఏదో దేవునితో చెప్పుకుంటా. వెళ్ళేటప్పుడు ఒక లేడీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కూడా తీసుకెళ్ళి, లేకపోతే నువ్వేదో లేడీ గట్ట బాధలు చేసుకుంటావని చెప్తారే. వెళ్ళు. బీరువాకి తాళం వేయటం మర్చిపోయా. నువ్వు నేనే కదా ఇంట్లో ఉండింది. ఏ రోజులు బాగలేవే, ఒంగుంటే ఓట్లు కూడా మింగేస్తున్నారు. అది గారు ఏం చేస్తున్నారు? ఏం లేదురా, సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూస్తున్నాం. మీనా గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. నేను కూడా అదే అన్నారా? గ్యాప్ లో ఇలాంటి బిస్కెట్లు కూడా పడుతుంటాయి. జడ్జిల లక్షణాల్లో ఇది ఒక మెయిన్ లక్షణం, అలవాటు చేసుకోండి. జాబ్ వస్తే నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నారు, ఎంతకీ ఏదైనా జాబ్ వచ్చిందా? వచ్చిందిరా, శ్మశానంలో డప్పు కొట్టాలి, నువ్వు పోతే ఫ్రీగా కొడతా. మా ఇంట్లోనే అద్దుకుంటారు, నా దగ్గర అప్పు చేశారు, డబ్బులు ఎడితే ఏంటంటే అలా మాడతారు. మా ఆవిడ వచ్చింది అనుకో, నీ మీద సర్జికల్ దాడి జరిగింది. సర్జికల్ దాడి అంటే? ఇప్పుడు మీ ఆవిడ నిన్ను మీ ఇంట్లో కొట్టింది అనుకో, మామూలు దాడి. మా ఆవిడ కూడా నిన్ను మీ ఇంట్లోనే కొట్టింది అనుకో, సర్జికల్ దాడి. మీకు విషయం తెలుసా? మా నాన్నకు లాటరీలో 50 లక్షలు తగిలిందండి. లాటరీలో 50 లక్షలు తగిలిందా? ఏది మీ నాన్నగారికి? అబ్బా నీ పంట పండిందిరా. ఇక వెళ్దాం పదా, మొత్తం డబ్బులని మనకే ఇస్తారా? తగలట్టారా? నాన్నగారికి లాటరీ టికెట్ తగిలిందని తెలిసి ఓ ఊపుకుంటా వచ్చేసారు. మీరు దేనికి వచ్చారు? పెరట్లో తులసి మొక్క పెరిగిందో లేదో చూద్దామని వచ్చారా? మామయ్య గారు నమస్కారం అండి. చిన్నల్లుడు వంగి నమస్కారం పెట్టాడు, పెద్దల్లుడు నువ్వు పెట్టవా? వాడు వంగేలో మనకు వరలు కప్పొత్తలే కానీ నిలబడవను చాలు. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకి సీటు దక్కిన ఎమ్మెల్యే లాగా బానే ఉన్నాడు. నువ్వే సీటు ద్వారా కటు ఇటు జంపయ్యే జిగేల్ రానిలా ఉన్నావు. ఎవరి మీద పడితే బానే అంటావు, నోరుతో లెక్కే ఉంది నీకు. ఏంటి మాట్లాడవేంటి? వద్దులే, నువ్వు మాట్లాడకంటే అది పోట్లాడమే బెటర్. ఈ పెళ్లి
పెళ్లి చూపులప్పుడు రింగులు జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేశాను కానీ ఈ బొంగురు గొంతు మీద కాన్సన్ట్రేషన్ చేయలే. నాన్నగారు ఆ లాటరీ డబ్బులు ఏదో వస్తే దాని మీద నాకు బోల్డ్ హోప్స్ ఉన్నాయి బాబు గారు. ఏంటవి? ఏం లేదు, ఒక రైలు కొనుక్కొని భోగిలన్నిట్లు అదే తిరుగుతూ ఉంటది. మాకు ఇచ్చేయండి మామయ్య గారు ఆ డబ్బులు. సరే, మీకు చెక్ ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? మీ అబ్బాయికి పెళ్లి చేయాలా? నాకు ఒక తోడు కావాలి. ఈ వయసులో ఒంటరిగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అల్లుడు. శాస జీవితాన్ని ఆనందంగా గడుపుతారు అనుకుంటా. శేష జీవితాన్న శేషమ్మతో జీవితాన్న? సరే, నీకు కావాల్సిన అమ్మాయిని ఎత్తుక్కొని వస్తాం. ఆ చెక్కు మాత్రం జాగ్రత్తగా పెట్టు. 50 లక్షలు. ఏంటి ఇది? మంత్రసాని పిల్లలతో ఆడుకున్నట్టు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? తొలి ప్రేమ హీరోయిన్ ఎంట్రీ ఇక్కడ. ఆవిడ కీర్తి రెడ్డి, నువ్వు వాడేసిన సాంబ్రాన్ కడ్డి. ఏ రెండు సేమ్ క్యారీ కాలేదా? నీకు ఆవిడకి మోషన్స్ కి ఎమోషన్స్ కి ఉన్నంత తేడా ఉంది. ఏ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏంటి అసలు? మీకు పెళ్ళయిందా అండి? నన్ను చేసుకునేవాడు మొదటి వేణుకుని లొంగ తీసేవాడు అయ్యి ఉండాలి. అదపుటేనుగు వాళ్ళ అమ్మమ్మను కూడా లొంగ తెస్తాడు. ఇదిగో వాడికి లాటరీలో 50 లక్షలు తగిలినాయి. అయితే నా శేష జీవితం ఆడుతూనే గడిపేస్తా. నాకు తెలిసి నీది కూడా శేష జీవితమేనరా. నీ కోసం మంచి అమ్మాయిని తీసుకొచ్చాం. మీకు ఓకే కదా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఎవరైనా ఓకే. మామయ్య, ఆ 50 లక్షలు చెక్ ఏదో ఇస్తే మేము దాన్ని జాగ్రత్తగా పంచుకుంటాం. ఇదిగో అల్లుడు. అమ్మయ్య, 50 లక్షలు. ఒక్క నిమిషం. మా పిల్లల పెళ్లికి మీకు ఇచ్చిన కట్నాలకి 49 లక్షల రూపాయలు అప్పు అయ్యింది. అది పోను 1,00,000 రూపాయలు మిగిలింది. అందులో 35,000 రూపాయలు ఆలయానికి, 40,000 రూపాయలు జోగులమ్మ కంపెనీకి పోను 25,000 రూపాయలు మిగిలింది. అది మీరు పంచుకోండి. దీని ఎంట్రీకి కూల్ ఫైర్స్ పెట్టారు చూసావా? అవి ఎంత అయ్యో తెలుసా? ఎంత? 50,000. ఇచ్చిన 25,000 మేము 6 పంచుకోవాలి. మళ్ళీ జోగులమ్మ కంపెనీకి నువ్వు ఇదిగా అల్లుడు ఫస్ట్ నైట్ కి చిచ్చుబుడ్లు ఎత్తి పెడతారే. చిచ్చుబుడ్లు ఫస్ట్ నైట్ కి పెడతారు నీకు. అడిగారు అదే నా డబ్బులు ఇస్తా అన్నారు. జానీ మాస్టర్ రాసుకోవడానికి జండు బాంబు లేదంటే మేనా గారు వచ్చి మొలతాను మట్టి అడిగారట.